మీకు చూపించాలని సింపుల్గా కోస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నీలకాయలు ఫ్రెండ్స్. నాకు ఎక్కువ ఇవే ఇష్టం ఫ్రెండ్స్. ముంజికాయలు అని అమ్ముతుంటారు కానీ అవి నేను తినను. నీలకాయలు అయితే తింటాను ఫ్రెండ్స్. బాగుంటాయి ఇవి అయితే. చూడండి, బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, నీలకాయలు ఇవి. ఇంకొక కాయ కొట్టుకుంటావా? ఇది ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే ఇప్పుడు పెడతా. మీరు ఎప్పుడైనా తినుంటే తాటికాయలు ఇష్టమైతే లైక్ వేసుకోండి. ఈ వీడియో ఎంత రీచ్ వచ్చిందో దాన్ని బట్టి నేను ఫుల్ వీడియో చేస్తాను. ఓకేనా? ఓకే. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంది కత్తి పట్టుకొని ఉన్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, తాటికాయలకి అయితే వెళ్ళొచ్చాము. ఈరోజు మనం వెళ్ళొచ్చాం కానీ వీడియో తీసేవాడిని, కానీ తక్కువగా ఉన్నాయి తాటికాయలు. అన్నీ ఇప్పుడే స్టార్టింగ్ వస్తూ ఉన్నాయి. అన్ని పిందులు అనమాట. అందుకని ఒక చెట్టు చూస్తే ఒక రకంగా ఉన్నాయి నీలకాయలు, మరి అంత ముదురుకాయలు కాదు. అంటే మనకు పరమటకాయలు స్టార్ట్ అయితే ముదిరిపోతాయి కాయలు. అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, మా కాడైతే స్టార్ట్ అవ్వలేదు. అందుకని చెప్పి అలా వెళ్తే ఒక 4 గెలలు మాత్రం దించాం కిందకి. వీడియో అయితే పెట్టదలుచుకోలేదు నేను. ఈ వీడియో ఎంత రీచ్ వచ్చిందో చూసి దాన్ని బట్టి వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఇంకా 2 వారాల్లో కాయలు ఫుల్గా వచ్చేస్తాయి. చెట్టు దగ్గరికి వెళ్ళి పైకి ఎక్కేది, కాయలు దింపేది మొత్తం మీకు చూపెడతాను, ఎలా ఎక్కేది ఏందనేది. ఓకేనా? ప్రస్తుతానికి వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి, ఇవే మన తాటికాయలు. ప్రస్తుతానికైతే ఈ 2 గెలలు మనకు దొరికినాయి. ఇవి ఈ 2 గెలలు మనకు దొరికినాయి. అక్కడ 2 గెలలు కొట్టుకుంది చూడండి. అక్కడేమో 2 గెలలు మేము కొట్టుకున్నాం ఫ్రెండ్స్. 2 గెలలు. ఓకే, 2 గెలలు అయితే మేము తినేసాము. ఈ 2 గెలలు ఇంటికి తెచ్చాము. ఇంటికి తేవాలనగానే బోరు ఫ్రెండ్స్. 2 మనుషులు ఉన్నాం. ఈ 2 గెలలే సరిపోలేదు కూర్చోవడానికి. చూడండి సరే, ఇట్లా అనమాట. ఈ 2 గెలలే ఇంటికి తేవడానికి బండి మీద అల్లాడిపోయాం ఫ్రెండ్స్. స్పేస్ సరిపోదన్నమాట ఇద్దరికి మధ్యలో వేసుకుంటే. ఓకేనా? ట్యాంక్ మీద వేసుకుంటే హ్యాండిల్ కట్టి ఇటు తగిలేదని బండి తిరగదు. అందుకని చెప్పి ఇంతవరకు తెచ్చుకున్నాం. మా ఇద్దరికే కాబట్టి సరిపోతాయి మాకు. ఓకే, రేపు చెట్టు మీద కాయలు మొత్తం దించేది చూపెడతాను. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇవి మన కాయలు. చూడండి ఇవి. ఇంకో విషయం, చెరుకు రామకృష్ణ అన్నగారు, మీరు కనుక వీడియో చూస్తుంటే మీకు ఖచ్చితంగా ఇస్తాను అన్నగారు. వల కట్టి ఖచ్చితంగా మీకు పంపిస్తాను, లేదా మీరు వచ్చే మార్గమైనా చేస్తాను. ఎట్లయినా సరే ముందు వల కట్టి మీకు ఇస్తాను. ప్రజెంట్ అయితే నాకు డబ్బులు రావాల్సి ఉంది. రాగానే మీకు వల తెచ్చి స్టార్ట్ చేస్తా. ఓకేనా? వీడియో పెట్టేస్తాను స్టార్ట్ చేసి. అప్పుడు వల మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వల అప్పగిస్తా. ఓకేనా అండి? సరేనా? వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి, కాయలైతే పక్కకు పెడదాం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఆల్రెడీ 2 కాయలు ఒలిచిపెట్టాను, చూపిద్దామని మీకు. చూడండి, మా కాడైతే ఆల్రెడీ కొన్ని తిన్నాము. కాకపోతే ఏంటంటే ఈ 2 ఒలిచిపెట్టాను మీకు చూపించాలని. మీరు తాటికాయలు తిన్నారా? తింటే లైక్ చేయండి, మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, మా పక్క చాలా ఇష్టం అండి ఇవంటే. బరుగుడ్లో ఎగబడతారు మా కాడ, మాకివ్వండి తమ్ముడు అని. ఎందుకంటే చెట్టు ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి పాపం ఎవరు ఎక్కి కొట్టలేరు కదా చెట్టు ఎక్కలేని వాళ్ళకి. ఇంక అన్ని కాయలు మనం ఏం చేసుకోలేము. ఓకేనా? మనం ఏం చేయాలంటే తినాలంటే తినలేం కాబట్టి వాళ్ళకి కసినిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఒకటైతే అయిపోయింది. చూడండి, మొత్తం నీళ్ళే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళు కాయలే. ఇప్పుడు ఇంకోటి పెడతాను. అయితే ఎట్లాంటి శాకు కానీ కత్తి కానీ తాటికాయల మీద పెడితే పదును మాత్రం విపరీతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నీరు కాయ ఫ్రెండ్స్. అది చూడండి, నీళ్ళు ఎట్టొచ్చినాయి చూడండి ఫ్రెండ్స్, భలే ఉంటాయి. దేవుడు సృష్టి ఫ్రెండ్స్. ఈ తాటికాయలోకి నీళ్ళు రావటం, అవి స్వీట్గా ఉండటం దేవుడు సృష్టి ఫ్రెండ్స్. టెంకాయ అయినా సరే తాటికాయ అయినా సరే నీళ్ళు తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. కల్తీ లేదు, ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరు తయారు చేసింది కూడా కాదు, భలే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రకృతి మనకు వరం లాంటిది ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు గారుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు గారుతున్నాయి, మొత్తం నీరుగా ఫ్రెండ్స్. సరే చూడండి, ఇంకా అయితే చూపిస్తాను. చూడండి, ఓకే. ఇవి ఫ్రెండ్స్ బాగున్నాయా? మీరు టౌన్లలో మీ కాడ ఏరియాల్లో సెంట్రల్లో తినే ఉంటారు, కానీ అవి
ముంజికాయలు. ఇవి వచ్చేసేసి నీరుకాయలు ఫ్రెండ్స్. ఇవి ఎన్ని తిన్నా కానీ కడుపులో నొప్పి అనేదే రాదు, మందం అనేదే ఉండదు. బాగుంటుంది ఫ్రెండ్స్ కాయలు. ఇవి నీరుకాయలు బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఓకేనా? మన ఛానల్లోకి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఓకేనా? అది ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్గా కోరేది. మన కాయలు చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇదిగో ఫ్రెండ్స్, ఇది నీరుకాయ. తిని చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుందో. నీళ్ళు ఫ్రెండ్స్, తీయగా భలే ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఎండాకాలానికి ఇది అదృష్టం తెలుసా. ఫ్రీగా దొరికేది అదృష్టం. చెట్టు ఎక్కే వాళ్ళు ఉంటే దుమ్ము దొలపచ్చు కాయలు. బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకే, 1 by 1 అందరికీ కట్టేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది మెసేజ్ పెడుతున్నారు వాళ్ళకి కావాలని. విసురు వాళ్ళ ఆట ఆడటం ఒక కళ ఫ్రెండ్స్, పాతనాటి కళ, పాత కాలం నాటి కళ. ఓకేనా? కొంచెం మాటలు రావట్లేదు, తడబడుతున్నాయి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రస్తుతానికైతే చెరుకు రామకృష్ణ అన్నగారు రిక్వెస్ట్ చేశారు, చేసినట్టుగానే ఆయనకు వల కట్టియాలని అనుకున్నాను. కట్టిస్తుంటాను, డబ్బులు రాగానే మొదలు పెడతాను. ఓకేనా? అందరు అడిగారు, అందరికీ ఒకరికి అయిపోయిన తర్వాత ఒకరికి. ఓకేనా? కొంచెం లేట్ అయ్యిద్ది, దాన్ని బట్టి కట్టించుకోవాలా వద్దనేది ఇది మీ నిర్ణయం ఫ్రెండ్స్. ఓకేనా? వల అయితే పర్ఫెక్ట్గా నీట్గా కట్టి పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంక పోతే వలలు కట్టడానికి కొంచెం లేట్ అవ్వడానికి కారణం, వీడియోలు రావడానికి కారణం, లేట్ అవ్వడానికి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏంటా ఈ గొంత అనుకుంటున్నారా? ఈ గొంతలో రాళ్ళు పడ్డాయి ఫ్రెండ్స్, సరైన రాళ్ళు పడ్డాయి, బాగా ఇంతంతల సైజులు రాళ్ళు పడ్డాయి ఫ్రెండ్స్. ఆ రాళ్ళన్నీ ఒక కూలి మనిషిని పెట్టుకొని తీసుకొని పక్కన వేసుకునేసరికి నాకు అదే సరిపోయింది. ఇదంతా ఇప్పుడు సదరం చేసి ఇక్కడ కిచెన్ రూమ్, అటు పక్క బాత్రూమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా పని ఉంది. ఇంట్లో సెల్ఫ్లు పోసుకోవాలి, చాలా పని ఉంది ఫ్రెండ్స్. అక్కడేం వరండా వేయాలి. ఇక్కడ రెండు చూపిస్తాను, బండ్లు ఏది తీసాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ బండ్లన్నీ ఇటు నెట్టేసాము ఫ్రెండ్స్. ఈ బండ్లన్నీ ఇటు పక్కకు నెట్టేసాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గోడ కడతాను ఫ్రెండ్స్. ఈ రాళ్ళతోటే గోడ కడతాను. ఇక్కడ కట్టేస్తే ఆ రాయికైనా సరే ఏమైనా సరే ఇటు రాకుండా గోడ కట్టేస్తాను. ఇంత ఎత్తున కొంచెం. ఓకేనా? సపరేట్గా ఉంటుంది. ఇంక మిగతాదంతా ఇదంతా కూడా నీట్గా చేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం అందుకే లేట్ అయింది, ఇంటి పని మీద ఉండటం వల్ల లేట్ అయింది. ఓకేనా? ఏంటి కొండ మొత్తం ఉన్నారు అనుకుంటున్నారు కావాలా, మేము ఉండేది కొండ మొత్తం ఫ్రెండ్స్. అంతేలే, కాదు అంటలేదు, పక్కన వాళ్ళు కూడా అందరం ఉంటున్నాలే ఫ్రెండ్స్. మేము ఒక్కలమనే కాదు, చాలామంది డాబాలు కూడా ఏడా కట్టుకున్నాము, ఉంటున్నాము. ఛానల్ మించలే, ఇప్పుడనే కాదు ఉంటున్నాము. అది ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొంచెం గ్రో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.